హాయ్ హాల్ అందరూ ఎలా ఉన్నారు? మీరే బాగుండాలి, మీరందరూ బాగుండాలి, మీరు మాత్రమే బాగుండాలి. సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఒక పని మీద బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ వ్యూ చూస్తుంటే చాలా 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 బాగా అనిపించింది. మీకు కూడా చూపిద్దామని పెద్ద కొండని కొరికి కొరికి తినేశారు. అక్కడ చూడండి, ఇటాచి చిన్న పెట్టెలా కనిపిస్తుంది. చూడడానికి ఎంత పెద్ద ఇటాచి, అంత పై నుంచి లోయలో ఉన్నది చిన్నగా కనిపిస్తుంది. ఆ కొండల్లోనే చూడండి దారి టిప్పర్లు వెళ్ళి 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 రాతి కొండని కొరికి గోకి పడేశారు. అది కూడా ఒక అందమైపోయింది. ఇప్పుడు ఇటు ఒక ఇటాచి ఉంది, అది దాని పని అది చేసుకుంటూ ఉంది. పైన నుంచి చిన్న స్ఫటికరాయి వేద్దాం అనుకున్నప్పటికీ మనుషులు అక్కడ పని చేస్తున్నారు. చీమ పిల్లల్లా కనిపిస్తే ఏంటి వీళ్ళు మనుషులా చీమ పిల్లలా అనుకున్నాను. లేదులే మనుషులే. నేను వేసే చిన్న స్ఫటికరాయితో బుర్రాలు ఎక్కడ పేలిపోతాయని భయపడి సచ్చాను. ఇక్కడ చూస్తే వీడు గన్ను ఎత్తుకొని రాళ్ళని పేల్చేస్తున్నాడు. ఇంకా వీళ్ళతో మనకెందుకు, ఇంకా పక్క చూద్దామంటే వ్యూ నాకు ఇంకా అటు చూడబుద్ది అవ్వట్లా, కొండనే చూస్తున్నా. ఇక్కడైతే ఈ కొండని కూరికి తినేసి నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతం అనిపించింది. మా రాజాబాబు అయితే కొండెక్కి అమ్మ దిగిటి నుంచి దూకితే నా బోకులు నా పేగులు అన్ని గాల్లో కలిసిపోతాయి బాబాయ్, నేను డౌన్కి రాను బాబాయ్, నేను ఇంకానే చూస్తాను, నువ్వు అక్కడి నుంచినే కవర్ చేయ అంటున్నాడు. ఇంకా అక్కడి నుంచి చేసేది ఏం లేక నువ్వు అక్కడే సావు నేను ఇక్కడే వస్తా అని ఇక్కడే కవర్ చేస్తుంటే ఆ మనుషుల్ని పలకరించాను. వాళ్ళకైతే వినబడి రావాలే. సరే మీరు అక్కడే ఉండండి రా, ఎండలో పాపం కూల్ డ్రింక్స్ బాటిల్ అన్నా విసిరేస్తాను అన్నాను. వాళ్ళు వద్దులే అక్క, ఇక్కడికి వచ్చేతోళ్ళకి బాటిల్ రాదు, నీళ్ళు రాదు, వేస్ట్ అయిపోతుంది అన్నారు. సరేరా ఇంకేంటి అన్నాను. వెళ్ళక్క బాంబులు పెడతాం, పేలిపోతే నువ్వు ఉండవు, నీ వీడియోలు ఉండవు అన్నారు. సరే ఇంకేంట్రా వెళ్ళిపోదాం పదా అన్నాను రాజబాబుతో. లేదు ఇంకో 5 minutes చూసి వెళ్ళిపోదాం బాను అన్నాడు. సరే చూడు అన్నాను. వాడికైతే నవ్వు వచ్చింది. సరే ఇంక అలాగే చూస్తుంటే కుక్కలు కూడా ఆ నీళ్ళలో వచ్చి స్నానాలు ఆడుతున్నాయి వేడికి. నీకు బుద్ధి పుట్టలేదరా నీళ్ళు పోసుకుంటాం అన్నాను. ఇప్పుడే జ్వరం వచ్చి చచ్చింది, తర్వాత నువ్వే చచ్చిపోతావు, పద ఇంటికి పోదాం అన్నాడు. సరే బండి ఎత్తేస్తావా అన్నాను. ఎత్తేస్తానన్నాడు. టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకో 2 minutes ఉంటామంటే వద్దులే రా పోదాం తొందరగా అని ఆ ముచ్చుపుట్టు బట్టి వాడు చూస్తూ ఉన్నాడు. సరేలే పోదాం పద అని చెప్పి ఇంకా బయలుదేరాల్సి వచ్చింది. బయలుదేరేస్తాను. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా బాయ్ బాయ్. ఇంకేముంది, ఇంకేం లేదు, అలా ఇంకో విజువల్ చూసుకొని బయలుదేరటమే. సరికొత్త వీడియోతో మళ్ళీ బాను మీ ముందుకు వస్తుంది. మా మునియప్ప స్వామి మమ్మల్ని కాపాడాలని దండం పెట్టుకుని వచ్చేసాను. బాయ్.